కేస్ నెంబర్ 11,239 ఆఫ్ 2023 చేమకుర్తి పార్వతిని తన సొంత కొడుకు అయిన చేమకుర్తి సందీప్ ఓల్డేజ్ హోమ్లో పెట్టాడని మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 సెక్షన్ 4 ఐపీసీ సెక్షన్ 498A సెక్షన్ 24 అండ్ 25 కింద కేసు నమోదైంది. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నమస్కారం అయ్యా. సందీపు నాకు ఒక్కగానొక్క కొడుకయ్యా. నా భర్త చెమకుర్తి సుబ్బారావు. ఆయన గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. 10 సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత నా పేరు మీద ఉన్న 5 ఎకరాల పొలము, నా ఇంటిని నా కొడుకు సందీప్ పేరు మీద పెట్టానయ్యా. నా కొడుకు విఆర్ఓగా పనిచేస్తున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత నా కొడుకు నా దగ్గరున్న 20 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. తరువాత హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని చెప్పి ముసలోళ్ళ వృద్ధాశ్రమంలోకి తీసుకెళ్ళి నన్ను అక్కడ వదిలేశాడయ్యా. కనీసం మళ్ళీ తిరిగి కూడా చూడలేదయ్యా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోకుండా నన్ను అక్కడ దిక్కులేని దానిలాగా వదిలేశాడయ్యా. ఈ పార్వతమ్మ కొడుకు ఎవరయ్యా? నమస్తే సార్. మీకు దండం పెట్టి అడుగుతున్నానయ్యా. నా బంగారము నా పొలాన్ని తిరిగిచ్చేలా చేయండి అయ్యా. చివరి రోజుల్లో నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో నా దగ్గర ఉన్నదంతా వాళ్ళకే ఇస్తానయ్యా. ఎంతో గొప్పగా బతికిన నేను ఈ చివరి రోజుల్లో అనాథలాగా అనాథాశ్రమంలో బతకాల్సి వచ్చిందని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానయ్యా. మనవళ్లతో మనవరాళ్లతో ఆడుకోవలసిన నేను ఈ వృద్ధాశ్రమంలో ఉండాల్సిన కర్మేంటయ్యా నాకు. నేను కూడా ఆయనతో పాటు పోయినా బాగుండేది. ఏమైనా సందీప్, మేము చెప్పిందంతా విన్నావు కదా. ఆస్తి మొత్తం రాయించుకున్నావాడిని అనాథాశ్రమంలో దింపడానికి సిగ్గులేదా నీకు? ఏం చేయమంటారు సార్? ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వస్తే పెళ్ళాం ఒక పక్క, అమ్మ ఒక పక్క, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్తూ ఉంటే నాకు ప్రశాంతత లేకుండా ఉంది సార్. నా జాబ్ టెన్షన్లో నేనుంటే అది కావాలి ఇది కావాలని ఇద్దరు చెరువు పక్క నన్ను ఫ్రై చేసుకొని తింటున్నారు సార్. అందుకే కాస్త ఇంటికి దూరంగా ఉంటే బాగుంటుందని అమ్మను ఆశ్రమంలో చేర్పించాను సార్. నాకు మరో ఉద్దేశం లేదు సార్. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం సార్. అందుకే చూడండి సార్, అమ్మ పేరు టాటూ కూడా వేయించుకున్నాను. అంత ఇష్టం ఉంటే మరి ఆస్తి అంతా ఎందుకు రాయించుకున్నావా? అది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి కదా సార్, అందుకనే చేయించుకున్నాను. ఎలాగైనా ఆస్తి అంతా నాదే కదా సార్. ఆస్తి ఎప్పటికైనా నీదే అని తెలుసు, కానీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్న బాధ్యత నీకు గుర్తులేదా? ఎప్పటికైనా మిమ్మల్ని నీతో తీసుకెళ్తావా? లేదు సార్, కుదరదు సార్. ఇప్పుడు మళ్ళీ అమ్మని ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో గొడవలైపోతాయి సార్. నేను తట్టుకోలేను. అయినా అది మా నాన్న ఆస్తి సార్. ఉన్నది ఒక్కనే కదా, అదంతా నాదే కదా సార్. ఎవరు చెప్పారు అదంతా నీ ఆస్తి అని? అది మీ అమ్మ నాన్నల ఆస్తి. మీ నాన్న లేకపోతే మీ అమ్మకి చెందుతుంది. నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా చెందదు. ఆవిడ ఎవరికి రాయాలనుకుంటే వాళ్ళకి రాసిస్తుంది. రిజిస్ట్రార్ని పిలిచి 24 గంటల్లో ఆస్తి మొత్తం పార్వతమ్మ పేరు మీద రాయించండి. బంగారం మొత్తం రేపటిలోగా పార్వతమ్మకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇల్లు మీరు కట్టుకున్నదా మీ అబ్బాయిదా? ఆయన కట్టించిందే సార్. విన్నావు కదా, ఇల్లు కూడా ఆమెదే. ఆమె దయదలిస్తేనే మీరు ఆ ఇంట్లో ఉండడానికి అర్హులు. పార్వతమ్మ, ఈ ఆస్తి మీది. మిమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటారో వాళ్ళకి ఇచ్చే అధికారం మీదే. మీకు నచ్చితేనే మీ అబ్బాయి మీతో ఉంటాడు. మీకు నచ్చకపోతే మీరే ఆ ఇంట్లో ఉండి మీ అబ్బాయిని బయటికి పంపించేయండి. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట సందీప్ రాయించుకున్న ఆస్తి మొత్తం పార్వతమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాను. ఈ తీర్పుని సందీప్ అతిక్రమించిన ఎడల అతనికి మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 సెక్షన్ 4 ఐపీసీ సెక్షన్ 498A సెక్షన్ 24 అండ్ 25 ప్రకారం 4 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది.
కేస్ నెంబర్ 12275 ఆఫ్ 2001, ముద్దాయి దిండి రాజగోపాల్, కోనా సంజీవ్ మరియు కోనా జీవన జ్యోతిని కిడ్నాప్ చేసి సంజీవ్ని చంపినందుకు ముద్దాయిపై ఐపీసీ సెక్షన్ 302 హత్య మరియు ఐపీసీ సెక్షన్ 364 కిడ్నాప్ తర్వాత హత్య కింద కేసు నమోదైంది. మీరు శరవణ దోశ రెస్టారెంట్ రాజగోపాల్ గారే కదా? మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. మీరు మర్డర్ చేయటం ఏంటి? అసలు ఏం జరిగింది? అప్పట్లో 10,000 రూపాయలు తీసుకొని చెన్నై వచ్చాను సార్. ఎన్నో చోట్ల పనిచేశాను సార్. చాలా చోట్ల ఏలుముద్రగాడిని చూసినట్టు నన్ను చూశారు సార్. అలా 10 సంవత్సరాలు కష్టపడ్డాను. ఇంకా నీకు టైం రాలేదని అందరూ నన్ను హేళన చేసేవారు సార్. నాకు దైవం అంటే భక్తి, జాతకాలు నమ్మేవాడిని సార్. అప్పుడు ఒకసారి జాతక పండితుడు రామకృష్ణ గారిని కలిసి బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగారు సార్. ఆయన నా జాతకం చూసి అగ్నితో ఎక్కువ సంబంధం ఉండే బిజినెస్ చేయి, అగ్నిదేవుడి ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉన్నాయి అన్నాడు సార్. హోటల్ అంటే నిత్యం అగ్నిజ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అని ₹1,00,000 అప్పు చేసి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. ప్రతి సామాన్యుడికి అందుబాటులో మా హోటల్ మెయింటైన్ చేశాను సార్. మొదట 6 నెలల బిజినెస్ అంతంత మాత్రంగానే ఉండేది, కానీ క్వాలిటీ బాగా మెయింటైన్ చేశాను సార్. బిజినెస్ మెల్లగా డెవలప్ అయింది. జనాల తాకిడి ఎక్కువ అవడంతో చెన్నైలోనే ఇంకో 2 బ్రాంచీలు ఓపెన్ చేశాను సార్. అవి కూడా బాగా సక్సెస్ అయ్యాయి. స్టాఫ్ని కూడా బాగా చూసుకునేవాడిని. నాకు అలా కలిసి వచ్చి చెన్నైలో బిజినెస్ బాగా సక్సెస్ అయింది సార్. ఇంకా వేరే స్టేట్స్లో కూడా పెట్టాలి అనుకున్నాను. పెట్టిన ప్రతి స్టేట్లో కూడా ఫుల్ సక్సెస్ అయ్యాం సార్. ఇండియాలోని శరవణ దోశ అంటే తెలియనోడు లేడు, అంత పాపులర్ అయ్యాను సార్. ఇంకా దుబాయ్లో నాకు తెలిసిన వాళ్ళు మేము నీ దోశని మిస్ అవుతున్నాం, ఇక్కడ కూడా స్టార్ట్ చేయమని అడిగారు సార్. ఐడియా బాగుంది కదా అని దుబాయ్లో కూడా స్టార్ట్ చేశాను. టేస్ట్ నచ్చడంతో దుబాయ్లో కూడా మా హోటల్ బాగా సక్సెస్ అయింది. ఇంకా ప్రపంచం మొత్తం తెలిసిన వాళ్ళు ఉన్న అన్ని దేశాల్లో శరవణ రెస్టారెంట్ స్టార్ట్ చేశాం. అన్ని చోట్ల విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది సార్. ప్రపంచం మొత్తం 85 బ్రాంచీలు ఉంటే ఇండియాలోనే 45 బ్రాంచీలు, 100 కోట్ల టర్నోవరు, 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సంవత్సరం వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 2 కోట్లు కట్టిన మొదటి హోటల్ మాదే. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళని ఏ రోజు కూడా ఎంప్లాయీస్లో చూడలేదు, నా సొంత ఫ్యామిలీలానే చూసుకున్నాను. మరి అంతలో చూసుకున్న మీరు మీ కంపెనీలోనే పనిచేస్తున్న సంజీవ్ని ఎందుకు చంపారు? అంత డబ్బు పరపతి ఉన్నా కానీ నాకు ఏదో తెలియని లోటు ఉండిపోయింది. మనశ్శాంతి ఉండేది కాదు. అంటే మనశ్శాంతి కోసం సంజీవ్ని చంపారా? ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్ ఎవరయ్యా? సార్, ఐఎమ్ ఎస్ఏ వీరపాండ్యన్ సార్. తన కూతుర్ని అల్లుడిని కిడ్నాప్ చేశారని రాజగోపాల్ దగ్గర పనిచేస్తున్నటువంటి మేనేజర్ సూర్యప్రతాప్ గారు కేసు పెట్టారు సార్. మేము డీటెయిల్స్ తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టి సర్చ్ టీంతో సర్చ్ చేశాము. అప్పటికే రాజగోపాల్ గారు సంజీవ్ని చంపేశారు సార్. జీవన జ్యోతిని కూడా చంపడానికి ప్రయత్నిస్తుండగా మేము ఆ అమ్మాయిని కాపాడాం సార్. రాజగోపాల్ గారిని అదుపులో తీసుకున్నాం సార్. ఇంత పెద్ద మనిషి, 1000 కోట్ల ఆస్తి, 100 కొద్ది ఎంప్లాయీస్, కోట్లాది కస్టమర్స్ ఉన్నాయనికి మర్డర్ చేయవలసిన అవసరం వచ్చింది? సార్, మాకు అది అనిపించింది సార్. ఇన్వెస్టిగేషన్లో రాజగోపాల్ గారు చెప్పిన మాటలు విని షాక్ అయ్యాం సార్. నాకు ఇన్ని కోట్ల డబ్బు, పేరు, పరపతి ఉన్నా కానీ సంతృప్తిగా లేదు, ఇంకా ఏదో కావాలనిపిస్తుందని ఈయన మళ్ళీ జ్యోతిష్ని కలిశారు సార్. అప్పుడు ఆయన జ్యోతి అనే పేరున్న ఒక కన్నెపిల్లని చూసి పెళ్లి చేసుకుని సలహా ఇచ్చారు సార్. అప్పటికే 2 పెళ్లిళ్ళు చేసుకున్న రాజగోపాల్ ఆ జ్యోతిష్యుడు చెప్పానే 3వ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు సార్. అందుకే వాళ్ళ ఆఫీస్లో మేనేజర్గా పనిచేస్తున్న సూర్యప్రతాప్ కూతురు జీవన జ్యోతి నచ్చడంతో తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు సార్. తను నచ్చలేదని చెప్పింది సార్. తన ఆఫీస్లో పనిచేస్తున్న సంజీవ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పింది సార్. ఏదేమైనా ఆయన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పారు. తను ఒప్పుకోలేదు. బలవంతంగా అయినా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు సార్. ఇంతలో సంజీవ్ జీవనజ్యోతి పెళ్లి చేసుకున్నారు. తనని కాదని సంజీవ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో సంజీవ్ని చంపి జ్యోతిని కూడా పెళ్లి చేసుకుని అనుకుని ఇద్దరిని కిడ్నాప్ చేశాడు. తన ముందే సంజీవ్ని చంపి బలవంతంగా తాళి కడదాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. తనని కూడా చంపేద్దాం అనుకున్నాడు. అదే టైంలో మేము వెళ్ళి సేవ్ చేశాం సార్.
వేల కోట్ల ఆస్తి, విపరీతమైన పలుకుబడి, సమాజంలో పెద్ద హోదా ఉన్న నీలాంటి వాళ్లే జ్యోతిష్యుడు చెప్పాడని ఇలా చేయటం దారుణం. ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమయ్యాడు? మూర్ఖంగా ఒక నిండు మనిషి ప్రాణం తీశావు. అతని మాటలు విని శిఖరం నుంచి పాతాళంలోకి వెళ్ళిపడ్డావు. ఏదో వెళ్తే అని జైల్లో పడ్డావు. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి రాజగోపాల్ జ్యోతిష్యుడు మాటలు విని జీవనజ్యోతిని, ఆమె భర్త రాజీవ్ని కిడ్నాప్ చేసి రాజీవ్ని చంపాడు అని ముద్దాయి అంగీకరించడంతో ఐపీసీ సెక్షన్ 302 హత్య మరియు సెక్షన్ 364 కిడ్నాప్ కింద 12 సంవత్సరాలు జైలు శిక్ష విధించడమైంది.